నల్ల రోజులు వస్తాయని చెప్పేసి ఎవరు ఊహించి ఉండరు. పెద్దలు తెచ్చినటువంటి స్వాతంత్రానికి అర్థం లేకుండా ఇలాంటి దుర్దినాలు రైతులకి కార్మికులకి వస్తాయని చెప్పేసి ఎవరు ఊహించనిటువంటి రోజులు ఇవి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి లేబర్ చట్టాలని రద్దు చేసి 40 చట్టాల పైగా ఉన్న చట్టాలను రద్దు చేసి 4 చట్టాలుగా దీన్ని రూపొందించి బలవంతంగా నిర్బంధంగా పరిపాలన సాగిస్తూ దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని రాస్తారోకోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నా కానీ ఎటువంటి చలనం లేకుండా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు నిజంగా చాలా విషాదకరం, బాధాకరం. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు అయితేనేమి, కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు అయితేనేమి, ఇవన్నీ కాదని వాళ్ళ ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత లేకుండా అనుసరిస్తున్న తీరు చాలా బాధాకరం. అందువల్ల ఈ ఆల్ ట్రేడ్ యూనియన్స్ తరఫున ఈ ధర్నాను చేపట్టడం జరిగింది. ఈ ధర్నా గురించి ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికులకి, కర్షకులకి వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాళ్ళ బానిస బతుకులుగా మార్చేటువంటి పరిస్థితి వాళ్ళ కేంద్రంలో బీజేపీ అనుసరిస్తూ ఉంది. అంతకుముందు 3 చట్టాలు వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలనేటువంటి పార్లమెంట్లో ప్రయత్నం చేస్తే వేలాది మంది, లక్షలాది మంది రైతులు ఢిల్లీని దిగ్బంధం చేసి సుదీర్ఘ పోరాటం ద్వారా ఇవాళ చట్టాలు ఉపసంహరించుకునే దానికోసం బీజేపీని, మోడీని దిగొచ్చేదాకా ఆ పోరాటం కొనసాగించి రైతులకు క్షమాపణ చెప్పి ఇవాళ ఆ చట్టాలు ఉపసంహరించుకుంటామని చెప్పేసి అంత సంవత్సరాల కాలం అయినా సరే మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి దాన్ని దొడ్డి దారిన మళ్ళీ అమలు చేయడానికి ఇవాళ కూరుకుంటా ఉన్నటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ కార్మికులు, కర్షకులు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అనేక సంఘాలు ఇవాళ ఉద్యమించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఇవాళ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని, ఇవాళ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకి కట్టిబెట్టాలని, 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇవాళ లేబర్ చట్టాలని ఇవాళ రద్దు చేయాలని కుట్రపూర్వకమైనటువంటి విధానాలు అమలుంచడం అనేది ఇవాళ దీన్ని వ్యతిరేకిస్తూ రానున్న కాలంలో దేశవ్యాప్తంగా ఈ బీజేపీ ప్రభుత్వ మోడీ వ్యతిరేక విధానాలపై ఉద్యమించడం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ నిరసన కార్యక్రమంలో ఇవాళ చేపట్టినటువంటి కార్మిక సంఘాల నిరసన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున ఇవాళ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. రైతు కార్మిక సంఘాలు పాటిస్తూ ఖమ్మంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టార్ మొత్తాన్ని నాశనం చేసి ప్రైవేటీకరణని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 2 సార్లు అధికారంలో ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ రంగం నాశనమైంది. ఇక కొద్దిగా మిగిలినటువంటి ప్రభుత్వ రంగాన్ని కూడా అమ్మేయాలని చెప్పేసి, అది బొగ్గు గనుల దగ్గర నుంచి ఎయిర్ ఇండియా వరకు, ఓడరేవుల వరకు అన్నీ కూడా అమ్మేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే, లేబర్ కోడ్లు తీసుకొచ్చి భారతదేశంలో అత్యధికంగా ఉన్న కార్మిక వర్గాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళని అనగదొక్కి కనీస వేతనాల దగ్గర నుంచి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. లేబర్ కోడ్ల వల్ల హక్కులన్నీ హరించపోయేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని రద్దు చేయాలని మనం అడుగుతున్నాం. అట్లాగే 3 రైతు చట్టాలు తీసుకొచ్చారు. వాటిని గత ఆందోళన వల్ల రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కానీ మరలా దొడ్డిదామని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 3-4 కార్యక్రమాలతో పాటు ఇతర సమస్యల మీద కూడా ఈరోజు బ్లాక్ డే పాటిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. ఇందులో పాల్గొన్న కార్మిక వర్గానికి జేజేలు తెలియజేస్తూ ఇప్పుడు లేబర్ కోడ్లని, అట్లాగే ఇతర కార్మిక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలని ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా ఏ చట్టాలు అయితే దుర్మార్గ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను తగలబెట్టాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది.